మొట్టమొదటిసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రజాస్వామిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా 1-2 సార్లు ఎన్నిక జరిగినప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. చాలాసార్లు ఏకగ్రీవంగా జరిగింది. ఏకగ్రీవం కూడా పెద్దల మధ్య ఏకగ్రీవమే తప్ప సభ్యుల మధ్య ఏకగ్రీవం కాదు. సభ్యుల ఏకగ్రీవంతో జరిగితే అది మంచి ఎన్నికే, కానీ అలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారిగా రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా పోటీ చేయాలని అనుకొని ఇండస్ట్రీ పెద్దల్ని కలిసి నేను ఇలా సేవ చేద్దాం అనుకుంటున్నాను, పోటీ చేద్దాం అనుకుంటున్నానని పెద్ద మనుషుల్ని కలిసి చెప్పినప్పుడు వాళ్ళందరూ సమ్మతించారు. మీరు చేయండి, మేము మీకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. తీరా నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ నాకు పోటీ నిలిపారు అని ఆయన చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చూసాం. రాజేంద్ర ప్రసాద్ గారు ముందుగా ఎన్నికల్లో నిలవడానికి అప్పుడు ఆయన ఎన్నికలు అనుకోలేదు, ఏకగ్రీవం అనుకొని వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఏం పరిణామాలు జరిగినో తెలీదు. కొంతమంది పెద్దల ప్రోత్సాహంతో నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తానన్నారో వాళ్ళే మళ్ళీ ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చారో అని ఆయన వాపోయారు. ముందుగా మేము ఎవరైతే ప్రోత్సహించినారో రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేయమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అభ్యర్థిని ముందుకు తెచ్చారో వాళ్లకు కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వారి వల్ల ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎన్నిక జరుగుతున్నది. అట్లాగే పోటీ చేయడానికి ముందుకు వచ్చిన జయసుధ గారిని కూడా మేము అభినందిస్తున్నాం. 2 ప్యానెళ్ల రూపంలో వచ్చినాయి. అయితే ఒక ప్యానెల్ వాళ్ళు ప్యానెలే పెట్టుకోలేకపోయారని వీళ్ళు అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారేమో గెలిచిన వాళ్ళే నా ప్యానెల్ అంటున్నారు. అసలు ఇవన్నీ చూసిన తర్వాత 2 అభ్యర్థులు 2 ప్యానెల్ రూపంలో కానీ 2 పక్షాలుగా కానీ వచ్చినప్పుడు ఆ 2 అభ్యర్థులు కానీ ఆ ప్యానెల్స్ కానీ వాళ్ళు ఒకవేళ ఎన్నికవుతే ఇండస్ట్రీకి ఏం చేయదలుచుకున్నారో లేదా ఆ సంఘ సభ్యులకు ఏం చేయదలుచుకున్నారో చెప్తే అది ఆహ్వానించదగ్గది. కానీ జరుగుతున్నాయి అలా లేవు. వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, మళ్ళీ తిరిగి వీళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పడం, వాళ్ళకి ఇంకో 4 తిట్లు కలిపి వీళ్ళు చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నప్పుడు ఈ సందర్భంలో తెలుగు ప్రజలను మానసికంగా ఒకటిగా కలిపి ఉంచగలిగే సాంస్కృతిక సాధనం కేవలం తెలుగు సినిమా. ఇలాంటి సమయంలో ఇంత కీలకమైన బాధ్యత ఉన్న సినిమా రంగంలో ఇలాంటి చిచ్చు రగలటం అనేది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అందువల్లనే మేము మాట్లాడాల్సి వస్తుంది. జయసుధ గారు అంటే వాళ్ళు మాట్లాడేవి ఎలా ఉన్నాయంటే, జయసుధ గారు అన్నారు నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అది అని. కళాకారులకు బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, ఫస్ట్ సినిమాకే బ్యాక్గ్రౌండ్ అంతా ఫోర్గ్రౌండే. నాయకులకి వెనుక కళాకారులకి ముందు ప్రజలు లేకపోతే వాళ్ళకి వాల్యూ లేదు. ఆయన కొన్ని ఆలోచనలు చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. నేను కనుక ఎన్నికవుతే, నన్ను కనుక ఎన్నుకుంటే నేను నాకున్న పరిచయాలతో ప్రపంచవ్యాప్తంగా నేను నవ్విచ్చాను చాలామందిని. వాళ్ళందరినీ కలిసి 5 కోట్ల నిధి తీసుకొస్తాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కడతాను, కళాకారులకు పెన్షన్స్ ఇస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానని ఆయన ఏం చేయదలుచుకున్నాడో ఒక క్లారిటీతో చెప్పాడు. సంతోషం, అది మంచిదే. ఇంకొక వర్గం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో చెప్పటం లేదు. గెలిస్తే ఏం చేస్తామో చెప్పకుండా అవతల వాళ్ళు అలా ఇలా అని వీళ్ళు దాడి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు దానికే కన్ఫైన్ అయి ఉండి వాళ్ళ విమర్శల్ని పట్టించుకోకుండా మా ఎజెండా ఇది అని దానికే కన్ఫైన్ అయి ఉంటే వాళ్ళు సంయమనం పాటించి ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు సినిమా వాళ్ళు అంటే ఒక దీంట్లో చూసేవాళ్ళు ఏంటి వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు ఇలా తిట్టుకుంటున్నారా అనుకునే పరిస్థితి వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 1993లో ప్రారంభమైంది. అంటే 21 years అయిపోయింది. ఇందులో ఆదాసే జాదా అంటే సగానికన్నా ఎక్కువ మురళీమోహన్ గారే అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. రియల్ ఎస్టేట్లోనూ ఉంటారు, సినిమాల్లోనూ ఉంటారు, టీవీలోనూ ఉంటారు, గుడిలోనూ ఉంటారు, ఎఫ్ఎన్సీసీ క్లబ్లోనూ ఉంటారు, రాజకీయాల్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, గలీలో ఉంటారు. మొన్న ఎవరు ఆయన శివాజీ రాజన్ ఆయన చెప్పినట్టు సులాబ్ కాంప్లెక్స్ కమిటీ పెడితే దానికి కూడా ఉంటారని చెప్పారు. ఆయన ఈ సంఘాన్ని ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు 6 పర్యాయాలంటే 12 సంవత్సరాలు
ఈ సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి దిశ నిర్దేశం ఇచ్చాడు, దాన్ని పట్టుకునే మధ్యలో అప్పుడప్పుడు ఇంకా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇదే పద్ధతి కాబోలు అలాగే డిజైన్ చేసి పెట్టారు. ఈ 21 సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడైనా నటుల సంఘంగా నిలబడిందా? నటులకు పనికి వచ్చే కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నదా? పోనీ చలనచిత్ర పరిశ్రమకి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్త నటీనటులను తీసుకురావడానికి కానీ, ఉన్న నటీనటులకు శిక్షణ ఇప్పించడం కానీ, లేదంటే మనకున్న మహానటులు చాలామంది ఉన్నారు, ఇంకా లివింగ్ లెజెండ్స్ దర్శకులు ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్షన్ క్లాసెస్ పెట్టడం. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారు చెప్పారు, ఏమనంటే బాలకృష్ణ గారు ఒకసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్కి వస్తే ఆ సంఘ సభ్యులే ఆయన ఆటోగ్రాఫ్ కోసం, ఫోటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారని. ఇది చూసి బాలకృష్ణ గారు ఆశ్చర్యపోయి ఏంటి వీళ్ళు ఇలా అని మురళీమోహన్ గారు చెప్పారు. అంటే ఉన్నదే 1,00,000 మంది లేరు, 702 మంది. ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న సభ్యులను ఒకరికి ఒకరు పరిచయం చేసుకోలేనంత, ఒకరికి ఒకరు తెలియనంత దూరాన్ని, అంతరాల్ని నువ్వు ఇన్ని రోజులుగా పెంచి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు అలా ఆశ్చర్యపోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన లైట్ బాయ్తో సహా, ప్రొడక్షన్ బాయ్తో సహా అందరితో స్నేహంగా చనువుగా ఉంటారు. ఆయన నేచర్ అది. అలాంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడంటే సంఘాన్ని నువ్వు ఏ వైపు నడుపుతున్నారు మీరు అధ్యక్ష స్థానంలో ఉండి? సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని చూడండి. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, 4-5 కుర్చీలు ఉంటాయి. కార్యవర్గ సభ్యులు కూర్చుంటే గౌరవ సభ్యుడు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ముందు స్టాఫ్ ఉంటారు, వాళ్ళ దగ్గర లోపల ఇంకా ఏమి ఉండవు, వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలా. ఏ సభ్యుడైనా ఇది నా సంఘం అని గౌరవంగా తలెత్తుకొని రాగలిగేటువంటి పరిస్థితి ఉన్నదా? ఆయన దానికి చెప్పే కారణం ఏంది? బయట ఎక్కడైనా తీసుకుంటే హీరోలు వాళ్ళు రావడానికి ప్రజల వల్ల ఇబ్బంది అవుతుంది, వాళ్ళకున్న క్రేజ్ని బట్టి. ఇప్పుడు వీళ్ళంతా ఫిలిం నగర్లోనే కదా ఉంటున్నారు హీరోలంతా, ఇక్కడేం ప్రజలేమి ఉంటబడట్లేదే. ఇక్కడ ఒక 3 బెడ్రూమ్ ఆఫీస్ రెంట్కి దొరకదా? ఇక్కడ వెళ్ళిపోమని చెప్తున్నారు చాంబర్లో, మీరు వెళ్ళిపోండి అని వెంటబడుతున్నా కూడా బద్మాలు ఇక్కడ ఉన్నారు. సొంత కార్యాలయము ఇన్ని రోజులుగా సమకూర్చుకోలేకపోవడం అనేది నాట్ యాక్సెప్టబుల్. దానికి కూడా ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కమిటీ సభ్యులందరం కలిసి వెళ్ళి అడిగాము, మాకి అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సొంత భవనం కోసం 1 ఎకరం స్థలం ఇవ్వండి అంటే ఆయన ఎగతాళిగా అన్నాడో ఎలా అన్నాడో తెలియదు, కానీ నా ఎంట వచ్చిన వాళ్ళతో మురళీమోహన్ గారిని తీసుకొచ్చారంటయ్యా, ఆయన సంఘానికే కాదు మీ అందరికి కూడా ఇల్లు కట్టియగలగడు అని అన్నాడని ఆయనే చెప్పారు మురళీమోహన్ గారే. 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మురళీమోహన్ గారికి మంచి స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎందుకు అడగలేదో తెలీదు, ఆయన చెప్పేదాకా నాకు కూడా తెలియదు రాజశేఖర రెడ్డి గారిని అడిగారని. 9.5 సంవత్సరాలు ఆయన సన్నిహితుడు, స్నేహితుడు, ఈయనను బాగా ప్రేమిస్తాడు, ఈయనను పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశాడు, అన్ని రకాలుగా ప్రోత్సహించాడు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అప్పుడు మురళీమోహన్ గారి ఆధ్వర్యంలోనే జరిగేవి. అయినా కూడా ఆయన ఎందుకు అడగలేదు? అడిగితే చంద్రబాబు గారు మంచోళ్ళు ఇస్తారని ఆయన భయం, అడిగితే ఇచ్చేస్తాడేమని. పోనీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా మేల్కొన్నావు అడిగావంటే అప్పుడు ఆయన ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, 1000 గజాల స్థలం ఇక్కడ కొనాలనుకుంటే కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి తెలీదు, స్థలం విలువ బిల్డింగ్ విలువ తెలియదు, దానికి 5 నుంచి 10 కోట్లు అవుతాయి 1000 గజాల స్థలం అంటే. రాజశేఖర రెడ్డి గారిని 1000 గజాలు అడిగి ఉంటే ఆయన ఇచ్చేవాడేమో, ఆ ఇస్తాడన్న భయంతో నేను ఎకరం అడిగాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది తెలుగు సినిమాకు సంబంధించింది. దాంట్లో ₹1,00,000 సభ్యత్వం. ఆ ₹1,00,000 ఫీ ఉన్నందువల్లనే మిత్రుడు రోషంబాలు అందులో సభ్యుడు కాలేకపోయాడు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత కూడా ఆయన సభ్యత్వం తీసుకోవడానికి ప్రదీపన్న చాలా 10 రోజులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే సభ్యత్వము తీసుకోలేకపోయిన వాళ్ళు బాధపడుతున్నారు, తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, అర్హతలుండి కూడా తీసుకున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎవరికి సంతోషం పెడుతున్నారు? మీరు ప్రొఫెషనల్గా మీరు ఎప్పుడన్నా ఆర్గనైజేషన్ రన్ చేశారా? ఒక బట్టల దుకాణం వాళ్ళు, కిరాణా కొట్టు వాళ్ళు సంఘం పెట్టుకున్నట్టు పెట్టుకొని చిత్ర పరిశ్రమను ఎన్రిచన్ చేసేలాగా, చిత్ర పరిశ్రమలో కొత్త నటీనటులను నింపేలాగా, ఉన్న కళాకారులకు నైపుణ్యం పెంచేలాగా ఎప్పుడైనా చేశారా?
అలా జరగలేదు. అలా జరగాలి. ఇప్పుడు మేము ఆయన గెలవాలనో వీళ్ళు గెలవాలనో లేకపోతే ఎవరు ఓడిపోవాలనో మేము చెప్పట్లే. బస్సు చెడిపోయింది, ఇంజన్ పాడైంది, టైర్లు బరస్ట్ అయిపోయినాయి. ఈ బస్సుకు డ్రైవర్ ఈయననా ఆమెనా అని ఇప్పుడు పోటీ జరుగుతుంది. పాడైపోయిన బస్సుకు డ్రైవర్ ఎవరైతే ఏంటి, కండక్టర్ ఎవరైతే ఏంటి, క్లీనర్ ఎవరైతే ఏంటి. ముందు బస్సును బాగా చేయండి, వర్క్షాప్కి పంపించండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ప్రక్షాళనం చేయమని అడుగుతున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచినా, జయసుధ గారు గెలిచినా, మీరు మిగతా గెలిచిన వాళ్ళందరూ ఒక ప్యానెల్గా అనుకొని ఫస్ట్ ప్రక్షాళనం చేయండి. మెంబర్ ఫ్రెండ్లీగా ఆర్గనైజేషన్ తీర్చిదిద్దండి. దాన్ని ఒక ప్రొఫెషనల్ సంస్థగా చేయండి. మీరు తలుచుకుంటే ఇప్పటి వరకు 21 ఇయర్స్లో ఒక పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేవాళ్ళు కదా. యాక్టింగ్ స్కూల్ పెట్టారా? లేదు. ట్రైనింగ్స్ ఇస్తారా? ఇవ్వరు. ఇంటరాక్షన్స్ ఇస్తారా? ఇవ్వరు. లివింగ్ లెజెండ్స్ ఉన్నారు, చాలామంది వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. వాళ్ళ అనుభవాలు మనకు మళ్ళీ దొరకవు. అందరూ పోయిన తర్వాత మృత్యుంజయ యాగము, ఈ యాగాలు ఉన్న కళాకారులకి 46 మందికి నాగబాబు గారు ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చేవాళ్ళంట. ఆ పెన్షన్లన్నీ తీసేసి ఒక్కరికే మాత్రం ఇస్తున్నారు. ఎందుకు తీసేశారు పెన్షన్లో అంటే, ఆ పెన్షన్ ఎంత 1000 రూపాయలు అంటే కనీసం వాళ్ళకు మందులకో దేనికో ఈ వయసులో ఉపయోగపడతాయి. ఎందుకు తీసేశారంటే దానికి మురళీమోహన్ గారు చెప్పింది ఏంటంటే, ఇలా డబ్బులు ఖర్చు అయిపోతాయని, ఇట్లా ఇస్తూ పోతే ఖర్చు అయిపోతాయని. ఒక సభ్యుడికి 1,00,000 రూపాయలు అంటే నెలకు ఒక్క సభ్యుడు చేరినా కూడా 100 మందికి ఇవ్వచ్చు. ఈ 1,00,000 రూపాయలు ఎందుకు పెట్టారు ఇంత అంటే, మేమేమనుకున్నామంటే ఆఫీస్ మెయింటెనెన్స్కే ప్రాబ్లం ఉందేమో, కార్యాలయం అద్దె కూడా కట్టలేకపోతున్నారేమో వీళ్ళు, అందుకే 1,00,000 రూపాయలకు పెంచినట్టున్నారని. కానీ మొన్న వాళ్ళు వీళ్ళు కలిపి చెప్పింది ఏంటంటే 3.5 కోట్లు నిధి ఉంది. 3.5 కోట్లు పెట్టుకొని 1,00,000 రూపాయలు వసూలు చేయాల్సిన అవసరం ఏంది అంటే, దానికి సమాధానం చెప్పారు ఆయన. హిందీ నుంచి ఆర్టిస్టులు దిగుమతి అవుతున్నారు, లక్షలు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, 1,00,000 రూపాయలు పెడితే నష్టమేందని. నువ్వు తెలుగు రానోళ్ళకి, చదవడం రాయడం రానోళ్ళకి, బయట నుంచి దిగుమతి అయిన వాళ్ళకి దగ్గర తీసుకో. 10 కోట్లు తీసుకునే హీరో దగ్గర 1 కోటి రూపాయలు తీసుకో. కానీ మామూలు కళాకారుల దగ్గర కూడా 1,00,000 రూపాయలు పెట్టడం అనేది సరైనది కాదు. సభ్యత్వం రుసుము మీద కూడా ఒకసారి కొత్త కార్యవర్గం ఎవరైతే ఎన్నికవుతారో దయచేసి మా తెలంగాణ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందు మీరు సభ్యత్వం రుసుము సామాన్య కళాకారుడికి అందుబాటులో ఉండే విధంగా తగ్గియండి. ఆర్గనైజేషన్ని ప్రక్షాళనం చేయండి. కొత్త రక్తం రావాలి, ఈసారి నేను పోటీ చేయను, కొత్త రక్తం రావాలని మురళీమోహన్ గారు అన్నారు. అందువల్లనే ఇప్పుడు ఆయన నిలబడకుండా వేరే వాళ్ళని పోటీలో పెట్టారు. కొత్త రక్తం అని ఎవరిని తీసుకొచ్చారు? ఆయన కన్నా సీనియర్లు. ఒక లక్ష్మీ ప్రసన్న గారు తప్ప అందులో యంగ్స్టర్స్ ఎవరు లేరు. పరచూరి వెంకటేశ్వరరావు గారు, తనికెళ్ళ భరణి గారు, జయసుధ గారు, అంతా శివకృష్ణ గారు, పెద్ద నరేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకురావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావచ్చు, మహేష్ బాబు గారిని తీసుకురావచ్చు, లేదంటే నితిన్ని తీసుకురావచ్చు. కొత్త రక్తం అంటే పాతోళ్ళందరూ అక్కడే కూర్చుంటే కొత్త రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదు అంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే వీళ్ళే ఉండాలి, వీళ్ళకే సొంతం అనేలాగా ఒక కలర్ ఇచ్చి పెట్టారు. మా ఊరి దగ్గర నేను చిన్నప్పుడు మా ఊరి దగ్గర గంగులు అని ఒక బందిపోటు ఉండేవాడు. దారి దోపిళ్ళు చేసేవాడు బాగా. అప్పుడు ఎద్దుల బండ్లు అన్నీ. ఎవరు పెళ్లిళ్ళకి అటు ఇటు పోతే కూడా అక్కడ నుంచి వెళ్ళాలంటే భయపడేవారు. ఆ ద్వారం తప్ప ఇంకోటి లేదు, ఆ తోవ తప్ప. బంగారం కనబడితే తీసేసుకునేవాడు తాలిబొట్టుతో సహా. వృద్ధాప్యం వచ్చింది, ఆరోగ్యం పాడైంది. గంగులు అలా కొడుకులు రంగుని పిలిచి, రంగన్న నేను జీవితంలో చాలా పాపాలు చేశాను, తప్పులు చేశాను, డాక్టర్లు నడితే 5-6 ఏళ్ళే అంటున్నారు, నాకు కనీసం 1 సంవత్సరం వెళ్ళే ముందు మంచోడిగా నాకు పేరు రావాలని ఉంది, గంగులు మంచోడు అన్న ఒక పేరు తీసుకురారా నా బిడ్డ అంటే, 5 ఏళ్ళు ఉంది నాన్న, నువ్వు ఏడాదిలో నీకు పేరు తీసుకొస్తా అని చెప్పాడు. కానీ 6 నెలల లోపే గంగులకు విపరీతమైన మంచి పేరు వచ్చేసింది. గంగులు ఎంత మంచోడు, దొంగ అయినా కూడా గంగులు ఎంత మంచోడని. ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే, గంగులు బంగారమే దోచుకునేవాడు, కానీ రంగులు బట్టలతో సహా దోచేసాడు, కట్టుబట్టలతో సహా. అప్పుడు రంగులు చేసిన పనికి గంగులకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అలాగే మురళీమోహన్ గారే మంచోళ్ళేమో అనుకునేలాగా చేయొద్దు. ఆయనే ఉంటే బాగుండేదేమో అనేలాగా చేయకూడదు, పాత వాళ్ళే నయం అనేలాగా చేయకూడదు. దయచేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని సమూలంగా ప్రక్షాళనం చేసి, మీరు ఇప్పుడు మేము ఎన్నికల్ని రద్దు చేయమని అడగటం లేదు,
ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరినన్నా పెట్టుకోమని అనటం లేదు. సంఘాన్ని, నటుల సంఘాన్ని నిజమైన నటుల సంఘంగానే పెట్టండి. 21 సంవత్సరాలు 702 మంది సభ్యత్వాలు చేరటం అనేది కరెక్ట్ కాదు. అది దానివల్లనే తెలుస్తుంది పనితీరు. ఆఫీస్ ఇలా ఉండడం కరెక్ట్ కాదు. నటులకు గౌరవం దొరకటం కరెక్ట్ కాదు. నటుల మధ్య విభేదాలు కరెక్ట్ కాదు. ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం కరెక్ట్ కాదు. అందరూ కలిసి సమిష్టిగా అన్ని ప్రాంతాలకు రిప్రజెంటేషన్ ఉండాలి. అందులో ఇప్పుడు 4-5 జిల్లాలు తప్ప ఎవరు లేరు, శ్రీకాకుళం వాళ్ళు లేరు. దీన్ని ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దండి. దీన్ని చూసి మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చిత్ర పరిశ్రమ ఎన్రచన అయ్యేలాగా. ఎందుకంటే చాలా జిల్లాల్లోంచి ఇక్కడ లేరు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా చాలా జిల్లాల వాళ్ళు లేరు. జిల్లాలలో వర్క్షాపులు పెట్టండి. ఇంతకుముందు రంగస్థలం నుంచి మనకు నటులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రంగస్థలం దెబ్బతిన్నది, కొత్త నటులు రాకుండా. అందుకే చాలా సినిమాలు, చిన్న సినిమాలు తీయాలంటే కొత్త ఆర్టిస్టులు దొరకటం లేదు. ఆ రకంగా ఆ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి కోరుతూ, ఈ ఎన్నికల్ని సభ్యులు సీరియస్గా తీసుకొని ఎవరు మంచోళ్ళు అనిపిస్తే వాళ్ళకి ఓటేసి బాధ్యతాయుతంగా అప్పుడు ఎన్నిక ద్వారా గెలిచినప్పుడు సభ్యులకి సగర్వంగా వాళ్ళని అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి ఎన్నిక జరగడాన్ని ఆహ్వానిస్తూ, ఈ ఎన్నిక తర్వాత ఎన్నికైన కార్యవర్గం చక్కగా పనిచేయాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఒక ఆర్టిస్టుని. మా తెలంగాణకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇది 2009లో ఉద్యమ క్రమంలో ఏర్పడైన ఈ అసోసియేషను తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని ఒక కన్స్ట్రక్టివ్ వేలో అంతర్గతంగా ప్రభుత్వంతో పనిచేస్తున్న ఈ సంస్థ. యాక్చువల్గా మేము ఈ కాలంలో ఈ సంస్థను ముందుకు తీసుకురావాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొన్ననే తలసాని గారితోనే ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ జరిగింది. అది ఒకవైపునే జరిగిన సంఘటన. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రాలుగా విడిపోయినా మీరు కళాకారులుగా కలిసి ఉండండి. మేము కూడా ముందే చెప్పాం, ఇక్కడ ఎటువంటి తెలుగు వాళ్ళందరూ ఒకటే, రేపు రాష్ట్రాలుగా విడిపోవచ్చు, తెలుగు ప్రజలందరూ ఒకటి, ఇక్కడ సెటిలర్ అనే భావన ఉండకూడదని కేసీఆర్ గారు నిక్కచ్చిగా చెప్పారు. అతను అదే మాట మీద ఉన్నాడు. దానిలో దృష్టిలో పెట్టుకునే తెలుగు సినిమా పరిశ్రమ 2000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 2000 ఎకరాలు స్పందించారు. ఈ తరుణం లోపట మేము ఆర్టిస్టుగా ముందుకు వస్తున్న తరుణం లోపట మొన్నటి వరకు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక మేడి పండులాగా మాకు కనబడ్డది, ఒక అందమైన వస్తువులాగా. కానీ ఇప్పుడు మాకు తెలిసింది అందులో మొత్తం పురుగులే ఉన్నాయని చెప్పేసి. అది సమాజానికి కూడా మంచిది కాదు. మాది ఒకటే కులము, ఒకటే మతం అని చెప్పేసి తెలుగు జాతికి ఒక ఆదర్శంగా నిలిచిన ఈ రోజున సినిమా ఇండస్ట్రీ ఈ రోజున ఒక సామాన్య సంఘాల వలె, ఒక చిన్న సంఘాల వలె మీడియాలో వాళ్ళు ప్రవర్తించిన తీరు కళాకారులుగా మేము చాలా బాధపడుతున్నాం. మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ ఆశతో వచ్చే కళాకారులకు మేము ఏ రకంగా ముందుకెళ్ళాలో మాకు అర్థం కాని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సభ్యత్వ రుసుము, ఒక సామాన్య వానికి అవకాశం రావడమే కష్టమున్న ఈ రోజుల లోపట ₹1,00,000 సభ్యత్వం పెట్టి ఎవరికి వీళ్ళే గోడ కట్టుకొని ఈ గోడ లోపలనే బతకాలి, వీళ్ళే ఆర్టిస్టులను రుద్దే ప్రయత్నం చేస్తుంది మా అసోసియేషన్. మరి వీళ్ళు టీవీలలో ఇంత రచ్చ చేస్తుంటే పెద్ద ఆర్టిస్టులు అందరూ చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, మరి వీళ్ళు ఎందుకు మీరు ఇట్లా రోడ్ల మీద మరి తిట్టుకునే పరిస్థితి వచ్చిందో, కూర్చోబెట్టి పెద్దలు ఎందుకు మాట్లాడతలేరో మాకు అర్థం కావట్లేదు. అంటే ఇండస్ట్రీని మీరు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. ఇది కలిసి ఉండే ఇండస్ట్రీ కాదు, ఫ్యూచర్లో కలిసి ఉండడానికి ప్రయత్నించే ఇండస్ట్రీ కాదు, ఒక వర్గాల మధ్య, వివాదాల మధ్య, కులాల మధ్య కొట్లాట జరిగే ఇండస్ట్రీ అని చెప్పేసి రానున్న తరాలకు మీరు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ యువరక్తం కావాలి అంటున్నారు. ఇక్కడ 2 ప్యానల్లో యువరక్తం ఎవరున్నారో వాళ్ళకే తెలియాలి, నాకు మాత్రం తెలియట్లేదు. మళ్ళీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళ కామెంట్స్ ఏ రకంగా ఉందంటే, నువ్వు విగ్గు పెట్టుకొని ప్రచారం చేస్తున్నావు ఒకరు, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా పూజించి సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి సీఎంలు చేసిన చరిత్ర ప్రజలకు ఉన్నది. అటువంటి ఫిలిం నగర్లో ఉన్న మీరు డమ్మీ గార్డ్స్ లాగా ప్రజలకు ఉన్న తరుణం లోపల మీకు మీరు
తిట్టుకుంటే రేపు పొద్దున మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సినిమాలకి రావాలనుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు ఏ రకంగా ప్రోత్సహిస్తారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, సినిమా ఇండస్ట్రీ అనేది 4 జిల్లాలకు 2 కులాలకు మాత్రమే పరిమితమైనది. ఈ ఇండస్ట్రీ మాకు ఆ రకంగా కనబడుతున్నది. అందుకే మేము నిక్కచ్చిగా చెప్పాము, మొన్న ఇంటరాక్టివ్ మీటింగ్లో చెప్పాము, ఇప్పుడు మా ఇండస్ట్రీ కూడా చెప్తున్నాను. రానున్న రోజుల్లో అందరికీ అందుబాటు విధంగా ఒక సామాన్యుడు కూడా మెంబర్షిప్ జరిగే విధంగా, ఎందుకంటే తమిళనాడు లోపల ఫిలిం అసోసియేషన్లో ఒక్క సినిమా చేసిన వానికి సభ్యత్వం ఇచ్చినప్పుడు మీరెందుకు రిస్ట్రిక్షన్ పెట్టి ఇక్కడ ఆపుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మా అసోసియేషన్ అంటే మొన్నటి వరకు మురళీమోహన్ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఉందే, కానీ ఇక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఇది లేదు. అందుకని చెప్పేసి ఈ రోజున ఎన్నికలు నిర్వహిస్తున్న వాళ్ళకి మాకు ఎవరు గెలిచినా సమానమే. కానీ ఒక ప్యానల్ నుంచి ఒక వ్యక్తి ఆల్రెడీ చేసిన వ్యక్తి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఆ ప్యానల్ వాళ్ళు వచ్చిన తరుణం లోపల ఆ పాత భావాలు వస్తాయి కాబట్టి కొత్త వాళ్ళని వెన్నుకొని కొత్త రక్తాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఈ తరుణం లోపలనే రానున్న ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఒక సామాన్యుడు కూడా అందుబాటులో విధంగా సభ్యత్వం ఉండాలి. ఇక్కడ ప్రాంతాలు కులాలకు భేదం లేని విధంగా ఒక శ్వేతపత్రాన్ని మీరు రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు మిమ్మల్ని 2 కళ్ళులాగా చూస్తున్నది. అటు ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆర్టిస్టులను గొప్ప గుర్తించి ఇచ్చిన తరుణం లోపల మీరు ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్ర తెలుగు జాతికే కళంకం తెచ్చిన మిమ్మల్ని తెలుగు ప్రజలు క్షమించారని చెప్పి మరొకసారి వేడుకుంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మూవీ ఆర్టిస్ట్ లైఫ్ మెంబర్ను. ఈరోజు జరుగుతున్న ఈ ఎన్నికలు మీ అందరికీ తెలిస్తే, ముఖ్యంగా 2 ప్యానెళ్ళు కాంటాక్ట్ చేయడం మీ అందరికీ తెలుసు. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మా సభ్యులను మేము కోరేది ఒకటే, మంచి వ్యక్తులను ఎన్నుకోండి. ఈ మా ఆర్గనైజేషన్ను ముందుకు తీసుకుపోండి అని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ మా మెంబర్షిప్ విషయంలో ₹1,00,000 అంటే మా తోటి కళాకారులకు, చాలామంది కళాకారులు వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి రేపు గెలిచే ప్యానెల్ ఎవరైనప్పటికీ ఈ ₹1,00,000 తగ్గించాలని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ పక్కనే ఉన్న ఎఫ్ఎంసి ఫిలిం నగర్ క్లబ్ ఉన్నది. ఆ క్లబ్లో నటులకు మెంబర్షిప్ లేదు. చాలామంది నటులకు మెంబర్షిప్ కావాలంటే ₹12 లక్షల కావాలి. అదే ఆ క్లబ్లో ల్యాండ్ బ్రోకర్లు కానీ ల్యాండ్ డీలర్లు కానీ ఎవరెవరికో మెంబర్షిప్లు ఉన్నాయి, కానీ తోటి కళాకారులకు ఈరోజు మెంబర్షిప్ లేదు. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఈ విషయాన్ని మీరు పట్టించుకోవాలని మా తోటి కళాకారుల మిత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు పెద్ద పెద్ద నటులు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు, కానీ మనం సొంత బిల్డింగ్ ఇంతవరకు నిర్మించుకోలేదు. మీరు ఎవరు గెలిచినా మేము మా అసోసియేషన్ తెలంగాణ తరఫున మేము ముందుండి మా రాష్ట్ర చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారిని మేము కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ ల్యాండ్ తీసుకోవడానికి మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. మీరుతో కలిసి ముందుకు పోతామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. అంటే ఈ ఎలక్షన్స్ ఈ 15-20 రోజుల నుంచి మనం చూస్తున్నవి కారణాలు ఏమైనా 2 స్టేట్స్, తెలుగు వాళ్ళు 2 స్టేట్స్గా బైఫర్కేట్ అయిపోయిన తర్వాత అన్ని ఏరియాస్ ఫీల్డ్స్ విడివిడిగా అవుతున్న తర్వాత కల్పించే సినిమా మాధ్యమం ఒకటిగానే ఉంటుంది, లేదా దాంట్లోకి సంబంధించినంత వరకు తెలంగాణ వాళ్ళకి వాళ్ళ డ్యూ షేర్ కానీ వాళ్ళ డ్యూ రికగ్నిషన్ కానీ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎక్కువగా సీరియస్గా బయటకు వెళ్ళాం. కాకపోతే
ఇవే అంటే 4 గోడల మధ్య మీ మిత్రులందరికీ, సినిమా మిత్రులు, మీడియా మిత్రులందరికీ తెలుసు, 4 గోడల మధ్య ఉండే చిన్న చిన్న పరపత్సాలు కానీ, ఇబ్బందులు కానీ, వాళ్ళందరూ చాలా బ్యూటిఫుల్, అందరూ ఆర్టిస్టులు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా కూడా ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒకళ్ళ భుజాల మీద ఒకటి చేసి చేతులు వేసుకుని చాలా బాగుంటా ఉంటారు. మరీ ప్రజలు అంత పిచ్చివాడలాగా లేరు. ఎందుకంటే తెలుగు సినిమా ప్రజలకు చేరువయ్యిందే నటీనటుల వల్ల. ఆ నటీనటుల సంఘంలోనే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ముందుకు వచ్చి ఈ వివరణ కానీ ఇందాక మిత్రులు ఎవరు అన్నట్టుగా స్ట్రైట్గా వాళ్ళని కొన్ని డిమాండ్స్ చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడే అది నాకు తెలిసింది. ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టులో 31వ తారీఖు వేశారు. అయితే ఎలక్షన్స్ కండక్ట్ చేయమన్నారు కానీ రిజల్ట్స్ డిక్లేర్ చేయొద్దని చెప్పారు. దాని వీడియోగ్రఫీ చేయమన్నారు. ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బహుశా అది ఇంకో గంటలో నాకు తెలుస్తుంది. బట్ హవెవర్ అంటే ఈ ఇష్యూని కోర్టు దాకా తీసుకువెళ్ళి ప్రజల దృష్టిలో చులకనైపోయాం కాబట్టి ఇటువంటివి ఇంకా చేయకండి అని నేను మళ్ళీ 10 ఏళ్ల తర్వాత నేను లీగల్ అడ్వైజర్గా పక్కకి తప్పుకున్న తర్వాత 9-10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా నేను మీ ముందుకు వస్తున్నాను. కారణం ఏంటంటే ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ సంస్థ కానీ వాళ్ళ సభ్యుల మీదే చర్య తీసుకోవడం అనేది ఎక్కడ ఉండదు. చాలా ఏళ్ల క్రితం రాళ్లబండి కామేశ్వరరావు గారు అని ఆయన మాకి సహాయం కోసం అడిగి, నేను హెల్త్ బాగాలేదు, నేను రేపు ఎల్లుండే చచ్చిపోబోతున్నాను, దయచేసి నాకు నెలకింత ఇవ్వండి అని అంటే మీటింగ్లో పెట్టి పెట్టిన తర్వాత వాళ్ళు ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇస్తామండి అంటే నేను చాలా అడ్డుపడ్డాను. సార్ అది కరెక్ట్ కాదు, ఎంతో 1000-2000 ఇవ్వండి, ఆ తర్వాత కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం పెడదామని చెప్పేసి ఇవ్వాల. దురదృష్టవశాత్తు ఇది జరిగిన 4 రోజులకి ఆయన పోయారు. అప్పుడు నాకు బాధ అనిపించి మళ్ళీ రాశా. ఇప్పుడు మనం చేయగలిగింది మా వాళ్ళు ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం, ఓ 1000 రూపాయలు ఆయన కట్టెలకి ఇవ్వటం తప్ప ఏమీ లేదు. అలాగే శక్తి అని ఇంకో లైఫ్ మెంబర్ ఉన్నాడు. అతను యాక్సిడెంట్ అయితే అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసమని అతని మీద కేసేసిన ఘనత మాది. ఇలా రకరకాల ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన ఐ డోంట్ వాంట్ మళ్ళీ వాళ్ళందరినీ స్ట్రిప్ చేయటం నా ఉద్దేశం కాదు. కానీ ఇన్ని రకాల అవకతవలు ఇవాళ కాకపోతే రేపన్నా సర్దుకుంటానులే అని అనుకున్నాను. కానీ నిన్న వీళ్ళందరూ చూసిన తర్వాత మాకు చాలా బాధ కలిగిందంటే మురళీమోహన్ గారు క్లియర్గా అన్నారు స్పెసిఫిక్గా, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే హీరో హీరోయిన్లు, విలన్లు, కమెడియన్లు, క్యారెక్టర్ యాక్టర్లు తప్ప ఎవరు లేదు. అంటే 702 మందిలో 40-50 మందికి సంబంధించింది అని వాళ్ళు ఈజీగా ₹1,00,000 ఇచ్చేస్తారు, మిగతా వాళ్ళ కోసం కాదు అని. ఒకవైపు అలా అంటూనే పేద కళాకారులకి క్రికెట్ అంటారు, ఈవెంట్లు అంటారు, పేద కళాకారులకి హెల్త్ కార్డులు ఇస్తున్నా ఉంటారు, పెన్షన్స్ ఇస్తున్నారంటారు. అంటే ఈ పెన్షన్స్ అన్నీ ఆ 50 మందిని పేద కళాకారులాగా చేయటం కోసమా, లేకపోతే 650 మంది నిజమైన పేద కళాకారులను తీసుకుని వచ్చి వాళ్ళ పేర్లు చెప్పుకుని ఈవెంట్లు చేయటమా? ఇవన్నీ ఇంకా డీప్గా పెడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది మురళీమోహన్ గారు. అందుచేత నా ఉద్దేశం అంటే ఈ ప్యానెల్లో 3 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి సంబంధించినంత వరకు సర్ప్రైజింగ్లీ శివాజీ రాజాను తేజ్ కూడా విత్డ్రా చేసుకుంటున్నారు అని చాలా బాధతో ఉన్నారు. ఇవన్నిటినీ ఇక్కడ మీరు అన్నిటికంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఒకటే అంటుంది, ఈ 30-40 మంది లేదా ఈ 20 మంది 25 మంది తప్ప మిగతా ఇండస్ట్రీ అంతా ఏమైపోయిందో అర్థం కావట్లేదు. లేదా వారం 10 రోజుల నుంచి క్రికెట్ మ్యాచ్లో పడి టీవీలన్నీ మానేశారా, ఈ న్యూస్ వాళ్ళకి వెళ్ళటం లేదని నాకు అర్థం కావట్లేదు. సో కైండ్లీ అంతా ఇండస్ట్రీ అంతా ఒకటే అనుకున్న పెద్ద వాళ్ళందరూ సో కాల్డ్ దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ దట్ మేము చేస్తాం అనుకున్న వాళ్ళు ముందుకొచ్చి దీన్ని కనుక సులభంగా చేస్తే మళ్ళీ ఇలాగే ఇంకో మీటింగ్ పెట్టుకుని అందరం కలిసి హాయిగా ఉందామని నా ఉద్దేశం. ఇకపోతే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి సంబంధించినంత వరకు ఇక్కడ దశాబ్దాల తరబడి ఇక్కడ ఆర్టిస్టులకు కానీ మిగతా వాళ్ళకి కానీ అందరికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని ఆపటం కోసము, అస్తిత్వం కోసమే ఈ ఆర్గనైజేషన్ పెట్టింది. ఒకసారి మీరు బయటకు వెళ్ళి చేస్తే ఇన్ని రకాల పోస్టర్లు ఉన్నాయి. మా భూమి పోస్టర్ ఉందా? ఒక్క తెలంగాణ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఉందా సార్? కరెక్ట్. లామకాన్ తెలుసుగా, లామకాను ఫేస్బుక్లు కాదు, నేను కాదు గురుగారు, నేను అనేది ఇంటరాక్షన్ కాదు కానీ ఉందని, అంటే నెట్లోను వాటిలోని అన్నిట్లోనూ ఉంది. కానీ మీరు అన్నది కరెక్టే, ఆయన దగ్గరే పోస్టర్ లేదు కదా, అంటే అది అంత దౌర్భాగ్యం కరెక్టే. వీళ్ళదే, తెలంగాణ వాళ్ళదే, మా దగ్గర పోస్టర్లు కూడా ఉండవు కాబట్టి మేము పెట్టుకోలేము. అందుకని ఇక్కడి నుంచి మేము వాయిస్ రైజ్ చేయడానికి మొదలు పెట్టాం. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఈ అవుట్పుట్లు ఇస్తేనే మేము దాని ముందు వీళ్ళు దాడదాం. ఇప్పుడు మా వాళ్ళకి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా స్పెసిఫిక్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ని బైఫర్కేట్ చేయమని ఎప్పుడో నేను అడిగాను. బైఫర్కేట్ అంటే బైఫర్కేట్ చేసి దానికి కూడా ఇందులో మాలో ఉన్న వాళ్ళనే ఓ 10 మందిని తెలంగాణ వాళ్ళని పెట్టి ఈ తెలంగాణ వాళ్ళకి ఈ నేపథ్యంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి చేయమని, లేదా కనీసం ఇప్పటికైనా మాలో మెంబర్లుగా ఉన్న లైఫ్ మెంబర్లని ఒక 10 మందిని కోఆప్ట్ చేసుకోండి, ఇంక్లూడింగ్ ఉత్తేజ్ లాంటి వాళ్ళు బాధతో విత్డ్రా అయిపోయిన వాళ్ళతో సహా.
ఇప్పుడు మాణిక్ మళ్ళీ దానికోసం ఫైట్ చేస్తున్నారు. ఎందుకు అంత ఫైట్లో మీరు పెడతారు అని చెప్పేసి. అలాగే ఒక 5 మంది మంచి తరగతి కళాకారులు అన్నాలో దాన్ని ఏమిటో తెలియదు. ఎందుకంటే మురళీమోహన్ గారు ఒక వాయిస్ ఒక వర్డ్ యూజ్ చేశారు, జూనియర్ ఆర్టిస్టు, డైలాగ్ ఆర్టిస్టు, ఇది మా మూవీ ఆర్టిస్ట్ అని. అంటే ఎక్కువ పాపులర్ కానీ, ఎక్కువ డబ్బులు సంపాదించని, లక్షలు మళ్ళీ కట్టుకోలేని, పెన్షన్ల కోసం, ఇన్సూరెన్స్ కోసం వచ్చే మెంబర్లలోంచి వాళ్ళు 400-500 మంది ఉన్నారు. వాళ్ళలోంచి ఒక 5 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కోఆప్ట్ చేసుకుంటే ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. అలాగే ఎఫ్ఎన్సీసీలో ఇంకోటి తెలంగాణకి సంబంధించి ఇంతకుముందు అన్నారు చాలా మంది సీనియర్ సిటిజన్స్ని, నాకు తెలియదు ఆ విషయం, నాగబాబు గారు జానకమ్మని ఆవిడ్ని కోఆప్ట్ చేసుకోమని, లేదా అసోసియేట్ మెంబర్ అంటే చాలా 3 ఉన్నాయండి. ఆనరీ మెంబర్షిప్ ఉంది, అసోసియేట్ మెంబర్షిప్ ఉంది, సీనియర్ సిటిజన్ మెంబర్షిప్ కూడా ఉంది. జగ్గారావు గారు వాళ్ళకి ఇచ్చినట్టు నాకు గుర్తు, అందులో బుక్స్లో ఉన్నాయి. నేనేమిటంటే అందరినీ రికగ్నైజ్ చేసుకున్నాం. ఎలాగో వయసు పోతున్నారు కదా, పోయిన తర్వాత మౌనం పాటించి వాళ్ళ గురించి అయ్యో అనుకోకుండా ఇప్పుడే వాళ్ళని గుర్తిస్తే బాగుంటుందని. అందుకే అలాగే మాకు కొమరం భీం చేసిన భూపాల్ రెడ్డి ఉన్నారు, ప్రాణరావు గారు ఉన్నారు, మాభూమి యాదగిరి గారు ఉన్నారు. ఇప్పుడు కొత్త తరంలో ఉన్న మా బాలు, తర్వాత రఫీ, వైభవ్, సంగకుమారు, తర్వాత ఈ మల్లేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రికగ్నిషన్ కోసం అప్పుడే ఏమవుతుందంటే గొడవ వస్తుంది, నాది అని అంటారు. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ కాదో మిత్రులు చెప్పాలి. ఒకవేళ నేను ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ డోంట్ మైండ్ స్టాండ్ కరెక్టెడ్. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పాపం ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావాలి కదా, అంటే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ. అది ఇక్కడంటే క్యాపిటలే 10 years అన్నారు వాళ్ళు, టెంపరీ అని చెప్పేసి రేపు ఎల్లుండి అక్కడి నుంచే మళ్ళీ పెడుతున్నాం అన్నారు. మరి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా కూడా ఇక్కడ ఉంటాయి ఎలాగా? పాపం అక్కడ వాళ్ళకోటి వీళ్ళకోటి ఉండి ఇండో అమెరికన్, ఇండో ఆంగ్లో, ఇండో ఫ్రెంచ్ కంబైన్స్ అంటున్నారు. అలాగే ఆంధ్ర తెలంగాణ ఫిల్మ్ కంబైన్స్ అని మనం పెట్టుకుందాం. హాయిగా ఉండటానికి బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఎఫ్ఎన్సీసీకి సంబంధించి, తర్వాత చిత్రపురి కాలనీకి సంబంధించి, ఫిలిం నగర్ సొసైటీకి సంబంధించి టైం ఎక్కువ తీసుకొని, కానీ మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా సిబిఐ దాకా కూడా ఇవ్వమని కిరణ్మయని కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలియని విషయం, మురళీమోహన్ గారికి బాగా తెలిసిన విషయం, ఎందుకంటే లోక్ అదాలత్ నేనే 15 ఏళ్ల క్రితం కేసేస్తే ఆయన అటెండ్ అయ్యారు కూడా. లో పెయిడ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిజాన్కి సంబంధించినంత వరకు మాత్రమే ఎంటైర్ ఫిలిం నగర్ ఏరియా. ఈ ఫిలిం నగర్ ఏరియా ఇప్పుడు ఎలా ఉందో తెలుసు. ఎందుకు మరి ఇప్పుడు రోగం రట్టు సంసారం గుట్టు అంటారు. 10 ఏళ్ళు 10 ఏళ్ళు ఏమీ లేదా అంటే ఇవన్నీ అందులో ఉండి కుమిలిపోయి ఇవాళ బయటకు వచ్చాయి. ఇవాళ ఓవర్ నైట్ రాలా. ఇవన్నీ మన అందరికీ తెలుసు కూడా. ఎంతోమంది అసంతృప్తులతో ఉండి ఇప్పుడు పాపం ఆయన అంతా, మురళీమోహన్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. నేనేమంటున్నా అంటే ఆయన ఎందుకు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా తొందరగా ముగించండి అన్నా కూడా మైక్ పట్టుకున్న తర్వాత తొందరగా వదలబుద్ధి కానట్టుగా, అలాగే కుర్చీ పట్టుకున్న తర్వాత వదలబుద్ధి కాదేమో. అందుచేత దయచేసి 50+ వాళ్ళని, 50-55+ వాళ్ళందరినీ గైడెన్స్గా అడ్వైజరీ ఫోర్స్ లాగా ఉండి, ప్యానల్ ఆఫ్ అడ్వైజర్, గవర్నర్ కౌన్సిల్ లాగా పెట్టి మిగతా యూత్ అందరినీ పెట్టించండి. ఎవ్వరూ రావట్లేదండి, ఏమీ కావట్లేదండి అంటూ మాత్రం అందరినీ మోసం చేయటం, మోసం చేస్తున్నానని లేదా మోసగింపబడుతున్నామని అందరికీ తెలుస్తుంది. ఎక్కడైతే ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ థిన్ లైన్ బ్రేక్ అయిందో, రేజర్స్ ఎడ్జ్ లాంటి థిన్ లైన్ బ్రేక్ అయిందో ఇటువంటి గొడవలు వస్తాయి. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయొద్దన్నారు. ఎంత ఇన్సల్టింగ్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము తెలంగాణ తరఫున ఇది అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఇండివిజువల్ మెంబర్ని ఎవరెవరైతే ఈ సంక్షోభానికి కారణమో వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలకు కూడా వాళ్ళు చేసిన వ్యవహారాలకి, ఇంతకు ముందు ఉన్న ఈ సోకాల్డ్ 3 కోట్ల వ్యవహారం లేదా 75 లక్షల వ్యవహారం ఉంటే దానికి కూడా సాధ్యాసాధ్యాలని పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళని కూడా బాధ్యులు చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని మీరు చేసేది కరెక్టా కదా, అసలు ప్యానల్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత బంగారం లాంటి మాట్లాడు. నేను గెలిచిన తర్వాత ఇదంతా నా ప్యానల్, గెలిచిన వాళ్ళందరూ నా ప్యానల్ అంటే ఆయన పాపం నవ్వాడు. పాపం మీ ప్యానల్గా పెట్టుకోలేని వాడు నువ్వు ఎట్లా అయితే నీ ప్యానల్ అని. ఇప్పుడు పాపం మరి ఇప్పుడు మురళీమోహన్ గారు అక్కడి నుంచి గెలిచారు కదా, ఆయనకు వ్యతిరేకంగా ఓటేసిన మిగతా బీజేపీనో, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సీపీ వాళ్ళందరికీ ఈయన ఎంపీ కాడా? అందరికీ ఎంపీనే. పాపం ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాడు, ఆయన అంతటా ఆయనే బయటపడుతున్నాడు. ఈయన నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ అ ఫ్రెండ్లీ అడ్వైస్, లెట్ హిమ్ నాట్ కమ్ బిఫోర్ ప్రెస్ ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా. ఎందుకంటే అన్ని బయటపడిపోయి ఆయనే చెప్పేస్తున్నారు మీకోసం మిగతా 702 మందిలో 40-50 మందికి తప్ప మిగతా మీకోసం కాదు, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మేము తమాషా చేస్తున్నాం అని ఇప్పటికైనా గ్రహించమని నా ఉద్దేశం. ఫైనల్గా సార్ దెన్ ఇంకొకటి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అప్పుడు నేను ఉన్నప్పుడు ఈ ఫారిన్ ట్రిప్స్కి, క్రికెట్ మ్యాచెస్కి, ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు
ఇంపార్టెంట్ వాళ్ళందరూ వెళ్ళాలి, ఎందుకంటే 10-15 మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఒకళ్ళు ఇద్దరు ప్రతిభ ఉండి కెపాసిటీ ఉంటేనే కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్షిప్ ఇస్తున్నాం. వాళ్ళని కూడా విదేశాలకు తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళిన వాళ్ళు మీ పేరు చెప్పుకుని, సంస్థ పేరు చెప్పుకుని విదేశాలకు వెళ్తారు. అంతేగాని ఎప్పుడు వాళ్ళకి టైం కుదరకపోయినా మీరు రెండు బాబు అని వాళ్ళని కాల్ షీట్ తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తాం అన్నది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. సో నా ఫైనల్గా డిమాండ్, ఫైనల్గా ఒక రిక్వెస్ట్, మాకి డిమాండ్ అండ్ సప్లై అని చెప్పి చాలాసార్లు ఈయనన్నారు. డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనం క్రియేట్ చేస్తాం. మీరు ఫస్ట్ టైం తీసుకొచ్చిన పరభాష నటుల్ని మొదటిసారి మీరు తీసుకొచ్చి అతను తయారు చేసి డిమాండ్ క్రియేట్ చేస్తే ఆ తర్వాత సప్లై అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని డిమాండ్ క్రియేట్ చేయండి. తర్వాత ఒక్కొక్క హిందీ ఆర్టిస్ట్కి సంబంధించినంత వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక్కొక్క హిందీ ఆర్టిస్ట్కి సబ్స్టిట్యూట్గా కనీసం 10 పేర్లు నేను ఇస్తాను. ఇక్కడ వాళ్ళని ఎందుకు మీరు ఇచ్చేయట్లేదు? మిగతా వాళ్ళందరికీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి కాదు కదా ఉండాల్సింది. అలాగే ఇంతకుముందు అగ్రిమెంట్స్ జరిగినాయి, అగ్రిమెంట్స్ చేయమని చెప్పి నేను 10-15 ఏళ్ళ నుంచి అడుగుతున్నా కూడా ఈ రోజుకి కాల. అలాగే ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక ప్రతి సినిమాలో 3 కంటే పరభాష నటులు ఎక్కువ ఉండకూడదని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ అయ్యారు. 4 ఏళ్ల క్రితం ఇది రిజిస్టర్ అయిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున నేను ఆయనకు రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీరు చెప్పిన దాని ప్రకారం చెప్పండి, కనీసం 3 కంటే ఎక్కువ కాకుండా, అంటే ఆ 4వ వాడు మన వాడే ఎవడో ఉంటారుగా, మీ వాడే ఉంటారుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున తెలుగువాడు, రాయలసీమ కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, దయచేసి వీళ్ళకి అవకాశాలు కల్పించండి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని గమ్మత్ ఏంటంటే ఎంత జనాల్లోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన వాటికి మసిపూసి మారేకాడు అంటే మొహం మీద నవ్వు పులుకుని ఏవైతే మీరు మాట్లాడారో వాటినన్నింటినీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచించుకుని ఇవాళ సాయంత్రం గల మీటింగ్ పెట్టుకుని రేపొద్దున మళ్ళీ మీరు ఇంకో మీటింగ్ పెట్టుకుని చాలా సామరస్యంగా అయిపోయింది అని చెప్పండి. ఎందుకంటే ఇంకోటి ఫైనల్గా ప్యానెల్లో ఇద్దరు గెలిచారు, మంచు లక్ష్మీను తర్వాత అతను ఎవరు శివకృష్ణ. ఏకగ్రీవం అంటే ఏంటి? ఈ ప్యానెల్లో వాళ్ళు అందరూ కలిసి ఏకగ్రీవంగా అని అనుకున్నారు. ఏకగ్రీవంగా అందరూ 702 మంది మిమ్మల్ని ఒప్పుకున్న తర్వాత మీరు వెళ్ళి ఆ ప్యానెల్లో ఉండటం కాదు, వీళ్ళకి వ్యతిరేకంగా చేయటం కాదేమో అని నా ఉద్దేశం. మీరు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మీకు వ్యతిరేకంగా అంటే రాజేంద్ర ప్రసాద్ కూడా ఓటేస్తే కదా, నేను వెయ్యనంటే ఏకగ్రీవం ఎలా అవుతుంది? సో అందుచేత అది కూడా వాళ్ళిద్దరు కూడా ఆలోచించి సారీ మేము ఏకగ్రీవమే మాకు అందరూ కావాలి అని చెప్తే బాగుంటుందేమో అని.